హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ జిఆర్ చాట్ల. ఐఎమ్ గజారాం చాట్ల. ఈరోజు మనం ఈ కౌమారాంత శతకంలోని ఇంకో వచన కవితకు వెళ్దాం. అది చదివి వినిపిస్తాను. ప్రకృతి పోషకత మేధా సమర్థమూలాలు. ప్రకృతి పోషకత మేధా సమర్థమూలాలు. న్యూరోబయో ప్రక్రియ పర్యావరణ ప్రేరణలు. న్యూరోబయో ప్రక్రియ పర్యావరణ ప్రేరణలు. శారీరక మానసిక ఆరోగ్య సూత్రాలు. శారీరక మానసిక ఆరోగ్య సూత్రాలు. పుష్టికర ఆహారం సంతులిత వ్యాయామం. పుష్టికర ఆహారం సంతులిత వ్యాయామం అమృతపుత్ర. అంటే కౌమార దశలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఏ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అన్న విషయం గురించి ఈ కవిత చెబుతుంది. దాని అర్థం ఏం రాశామంటే, కౌమారులు సమయానికి సంతులిత ఆహారం తీసుకుంటూ శారీరక మానసిక వ్యాయామాలు చేస్తూ నాడీ మండల వ్యవస్థను హార్మోన్లను కాపాడుకోవాలి. ఇక ఈ కౌమార దశలో ఈ హార్మోన్ల గురించి పదే పదే వస్తూ ఉంటుంది. అసలు మరి హార్మోన్లు అంటే ఏంటి, అవి మనకు ఏ విధంగా పనికొస్తాయి, వాటి పాత్ర ఏమిటి అన్న విషయాన్ని చర్చిద్దాం. నిజానికి మానవ శరీరం భాగాలన్నీ కూడా హార్మోన్లపైనే ఆధారపడి ఉన్నాయి. మరి హార్మోన్లు ఎక్కడి నుంచి వస్తాయంటే, మన శరీరంలో అనేక గ్రంథులు, గ్లాండ్స్, 50 పైగా గ్రంథులు ఉంటాయి. వాటి నుంచి ఈ హార్మోన్లు ఉత్పత్తి అయి శరీరంలోని అన్ని భాగాలకు కూడా వెళ్తూ ఉంటాయన్నమాట. శరీరంలోని ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క హార్మోను ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తూ ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ సిస్టమ్ను ఎండోక్రైన్ సిస్టమ్ అంటారు. అయితే శరీరంలో నాడీ వ్యవస్థ, ఈ హార్మోన్ల వ్యవస్థ, 2 వ్యవస్థలు ఉంటాయి. కానీ నాడీ వ్యవస్థ కంటే ఈ హార్మోన్ వ్యవస్థనే స్ట్రాంగ్. ఈ 50 పైగా ఉన్న గ్రంథులు, హార్మోన్ల గురించి మరొక ప్రత్యేకమైన వీడియోలో చర్చిద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఇంకో కవితకి వెళ్దాం. గతంలో కౌమారం అనివార్యపు ఒత్తిడి. గతంలో కౌమారం అనివార్యపు ఒత్తిడి. ఆధునిక దృక్పథం ఆరోగ్య పద్ధతి. ఆధునిక దృక్పథం ఆరోగ్య పద్ధతి. ఎరిక్ ఎరిక్సన్ మేయర్ సిద్ధాంతాలు. ఎరిక్ ఎరిక్సన్ మేయర్ సిద్ధాంతాలు. మేధోమదన సాధన అమృతపుత్ర. మేధోమదన సాధన అమృతపుత్ర. దీని అర్థం ఏం రాశామంటే, పూర్వకాలంలో కౌమారం అతి ఒత్తిడితో సంభవించే ఒక తప్పనిసరి చర్యగా భావించేవారు. కానీ తర్వాతి కాలంలో ఎరిక్ ఎరిక్సన్, మేయర్స్, స్టాన్లీ హాల్, కోహ్లాన్ లాంటి మనోవైజ్ఞానిక సిద్ధాంతకర్తలు కౌమారం ఒత్తిడికి లోనయ్యే తగాదాలు, కలతలు, అశాంతికి లోనవుతూనే శారీరకంగా, మానసికంగా, సామాజిక సంఘర్షణలను ఎదుర్కొంటూనే ఆరోగ్యవంతమైన అభివృద్ధి చెందుతున్న దశగా విశ్లేషించి మేధోమదన ప్రక్రియలను సిద్ధాంతాలుగా ఏర్పరిచారు. అంటే పూర్వకాలంలో ఈ కౌమార దశను, ఈ టీనేజ్ను ఏమనుకునే వాళ్ళంటే, అప్పటి జనం అతిగా ప్రవర్తించేవాళ్ళు. ఈ టీనేజ్కి వచ్చేసరికంటే పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం. అప్పడాక బాలదశలో ఉన్నప్పుడు ఎంత బాగా, ఎంత ముద్దుగా, ఎంత హాయిగా ఉండేవాళ్ళు. ఒకసారి ఈ దశకు ఎంట్రీ కాగానే శారీరకంగాను, మానసికంగాను మార్పులు చెందుతూ కొంచెం అతిగా ప్రవర్తించేసరికంటే అప్పటి జనం వీడికి ఏదో పిచ్చి పట్టిందను, దయ్యం పట్టిందను, ఇంకేదో రకరకాలుగా వాళ్ళని ఒక వింతగా చూడడం అప్పుడు ఆనవాయితీగా ఉండేది. కానీ రాను రాను మనోవైజ్ఞానిక సిద్ధాంతకర్తలు డీప్గా పరిశీలించి, ఏమిటి ఈ టీనేజ్ వ్యవస్థ ఏంటి, దీని పూర్వపరాలు ఏంటి అని చెప్పేసి పరిశీలించి, అది ఒత్తిడికి లోనయ్యే ఒక మూర్ఖపు దశ కాదు,
అది ఒక ఆరోగ్యవంతమైన దశ. పిల్లలు ఈ కౌమార దశలో విజయవంతంగా అన్ని పనులు చేసుకోగలిగితే, అంటే అన్ని పనులు చేసుకునే విధంగా వాళ్ళని గైడ్ చేసి, వాళ్ళను ఒక మంచి త్రోవలు నడిపిస్తే వాళ్ళు ఉత్తమ పౌరులుగా తయారవుతారు. వాళ్ళని ఏ విధంగా మంచి వ్యక్తులుగా, అంటే రాబోయే యవ్వనం మిగతా దశల్లో వారి జీవితం ఎంతో సంస్కారవంతంగా ఉండాలంటే ఏ విధమైన చర్యలు తల్లిదండ్రులు కానీ, పెద్దలు కానీ, ఉపాధ్యాయులు కానీ, గురువులు, స్నేహితులు అందరూ ఏ విధంగా ఉంటే వారి జీవితం బాగుంటుంది అన్న విషయాలపై చర్చించి ఎంతో మేధోమథనం గావించి కొన్ని సిద్ధాంతాలను రూపొందించారు. ఆ సిద్ధాంతాల ప్రకారమే ఇప్పటికీ మన సైకాలజీ సబ్జెక్ట్లో ఆ సూత్రాలనే పాటిస్తున్నారు. మళ్ళీ వాటిని కూడా ఇంకా డెవలప్ చేసి ఈ కౌమార దశను, ఈ టీనేజ్ కిషోర దశను ఏ విధంగా వ్యక్తులు విజయవంతంగా దాటి తమ జీవితాల్ని చక్కదిద్దుకోవాలనో తెలుపుతూ అనేక సూత్రాలను, సిద్ధాంతాలను మనకు ఇచ్చారన్నమాట. వాటి ప్రకారం మనం పిల్లల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ సిద్ధాంతాన్ని నమ్ముతూ ఎప్పటికప్పుడు ఎవరైనా విపరీతంగా ప్రవర్తిస్తే, ఎవరైనా ఈ టీనేజ్ బాయ్స్ కానీ, గర్ల్స్ కానీ విపరీతంగా ప్రవర్తిస్తే సంబంధిత వైజ్ఞానిక నిపుణుల్ని సంప్రదించి తగిన విధంగా కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళకు ఒక మంచి మార్గం చూపించాలన్నది ఈ పద్యం యొక్క, ఈ కవిత యొక్క భావం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. త్వరగానే ఇంకో వీడియో చేస్తాను. అందులో ఈ హార్మోన్ల గురించి క్లుప్తంగా, అంటే సవివరంగా చర్చిద్దాం. నమస్తే.